సో నమస్తే అన్న అందరికి. సో అన్న, నేనైతే కొన్ని విషయాల గురించి మాట్లాడాలి. ఈ మధ్య చాలా మంది అయితే నాకు కాల్ చేస్తుండ్రు, అన్న మేమైతే బట్టల షాపులు పెడుతున్నాం, మీ సపోర్ట్ ఉండాలనేసి. సో తమ్ముడు, నేనైతే ఒక్కటే చెప్తా, ఈ బిజినెస్ లో 90% డబ్బులు అనేవి లాస్ వస్తాయి అన్న. అదేంటన్నా తెలుసుకోవడా నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, బ్రదర్ నేను పెట్టేటప్పుడు నాకు ఈ క్లారిటీ లేదు, ఎవ్వరు కూడా చెప్పలేదు. ఈరోజు నేను వ్యాపారాన్ని వదలలేక వ్యాపారాన్ని పెద్ద చేసుకుంటున్నాం. అయితే ఒకటి, దీంట్లో చాలా 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 ఓపిక ఉండాలి. బట్టల షాప్ ఎవడైతే చేస్తుండ్రో నా వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్టల షాప్లో 90% లాస్ వస్తాయి. అదేంటన్నా అలాగంటున్నావు? ఈ రోజుల్లో ఇన్స్టా ఎవడైతే చేసి సేల్ చేస్తుండో వాడికి మాత్రమే సేల్ ఉంటుంది, ఈ రోజు కాకపోతే రేపు. సో నాకు తెలిసి మీరు ఏ వ్యాపారమైనా చేయొచ్చు బ్రదర్, కాంపిటీషన్ ఉన్న బిజినెస్ వేస్ట్. ఎందుకని అట్లా అంటున్నారా? సో ఎగ్జాంపుల్ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఒక గల్లీలో 10 షాపులు ఉన్నాయి. ఇంతకు ముందు ఒక 10 మంది కస్టమర్లు వెళ్తే ఆ 10 మంది కస్టమర్లు ఆ గల్లీలో 10 షాపులకి వెళ్ళుకునేవారు, ఎందుకంటే ఏ షాపులో ఏ ఐటమ్ ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు ఏంటవుతుంది, ఆ గల్లీలో నాలాంటి ఎవడో కూడా ఉన్నాడు అనుకో, ఇన్స్టాల్ సంథింగ్, ఆ 10 మంది వెళ్ళి ఫస్ట్ అందులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చినవన్నీ కొనుక్కున్న తర్వాత మేబీ ఇంకా మిగిలితే ఎదుటివారు షాపుల్లోకి వెళ్తారు. సో ఇక్కడ ఎవరికి సేల్ అవుతుంది? యాజ్ ఏ ఇన్స్టా చేసిన వాడికి సేల్ అవుతుంది, ఎందుకంటే ఆడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బిజినెస్. సో కొంతమందికి తెలియదు, అలవాటు ఉంటుంది బహుశా, కానీ వాళ్ళు చాలా బెటర్ అవ్వాలి అనుకుంటారు, చాలా మంచిది అవ్వాలి అనుకుంటారు, కస్టమర్ల కోసము మంచి మంచి ఐటమ్ తెస్తారు పెడతారు, కానీ వాళ్ళకి తెలియదే, ఎందుకంటే ఫోన్లో ఎవరైతే ఇన్స్టా చేస్తున్నారో వాళ్ళ ఐటమే కనిపిస్తుంది. సో నేను ఎందుకైనా అంటున్నా, కాంపిటీషన్ వచ్చిన బిజినెస్ అయితే వేస్ట్ బ్రదర్. చాలా బిజినెస్లు ఉన్నాయి. అయితే ఒకటి, ఫర్ అగైన్ నా వీడియో నువ్వు చూసినా కూడా ఇంకా నీ మైండ్ మారలేదు అనుకో, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో ఉండవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. ఓపిక అంటే ఎట్లాంటి ఓపిక? ఈ రోజు నువ్వు 10 lakhs తెచ్చి ఈ బిజినెస్ లో పెట్టావంటే ఈ 10 lakhs ఒక్కసారికే నీకు రావు. 1 year రాదు, 2 year రాదు, మినిమం 5 years పడుతుంది. అట్లీస్ట్ 5 years. 5 years అయితే కానీ నీకు 10 lakhs తీయలేవు, నాకు తెలిసిన వరకు చెప్తున్నా. ఇంకా మిగతా వాళ్ళు బ్రదర్ మీరందరూ ఏం చూస్తున్నారంటే, అమ్మ షాప్ కట్టేసి వెనకాల బీజియం పెట్టేసి అయ్యేయో సాంగులు పెట్టేసి అవి పెట్టేస్తే అమ్మ ఏంద్రా ఈ లైఫ్ ఎంత రాయగా ఇంత డబ్బు సంపాదించాడా అనేసి అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క రిటైలర్ వెనక చాలా పెద్ద కష్టం ఉంటుంది, చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, కానీ అవి ఎవరికి బయటకు కనిపించదు, ఎందుకంటే అవి కనిపిస్తే కస్టమర్కు అట్రాక్ట్ అవ్వలేము. సో అది పరిస్థితి. నాకు తెలిసిందంతా ఒకటే బ్రో, ఉన్నోడు పైసలు పోయినా పెద్ద పట్టింపు ఉంటుంది, ఎందుకంటే ఆడ సంపాదించినాడు దాంట్లో 10 lakhs పోతే పోలేదు. కానీ లేనోడు పైసలు లేనోడి దగ్గర అప్పులు చేసి పెడతాడు చూడు, అట్లాంటి వాడు నష్టపోకూడదని నేను చెప్తున్నా. బట్టల షాప్ బిజినెస్ అనేది వెరీ 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 రిస్క్ నాకు తెలిసి. అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఇదే బిజినెస్ లోకి వస్తుండ్రు, జాబులు చేసిన వాళ్ళు కూడా ఇదే బిజినెస్ లోకి వస్తుండ్రు, ఎందుకంటే అమ్మ ఏందిరా బట్టల్లో ప్రాఫిట్ ఎంత ఎక్కువ వస్తుంది అనేసి. కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంతకు ముందు నేను 400 ఫ్యాన్ కొనేవాడిని, ఇంతకుముందు నేను 800కి అమ్మేవాడిని కస్టమర్కి. ఇప్పుడు అదే ఫ్యాంట్ హోల్సేల్ దగ్గర 500 కొంటున్నా, నేను ఇప్పుడు కస్టమర్కి 600కి అమ్ముతున్నా. అంటే హోల్సేల్ బాగానే ఉన్నాడు, కొనే కస్టమర్ కూడా బాగానే ఉన్నాడు. ఇక్కడ ఎవడు నష్టపోతుండడు యాజ్ ఏ రీటైలర్. ఇది లాజిక్. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగే కొలిది మా బిజినెస్ మేమే డౌన్ చేసుకుంటున్నాం. సో నేను చెప్పేదంతా ఒకటే, పైసలు ఉంటే దేనికో దానికి ఉపయోగపడిన పనికి పెట్టండి. అంటే సమాజంలో ఏది పడితే అది, అంటే మీరేమవుతారు అనుకోండి, మీ మైండ్లో ఏముంటుంది, మీకు నచ్చిన పని చేయండి అంతే తప్ప ఎదుటోడు పని కాపీ చేసి అదే పని మీద పడ్డారు అనుకోండి, లైఫ్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. చాలా ఎగ్జాంపుల్ చెప్తా, మీరు చూడండి. మీరు ఓపెనింగ్ అయిన షాపుల్లే చూస్తున్నారే తప్ప క్లోజ్ అయిన షాపుల గురించి ఎవ్వరు మాట్లాడదు. బేసికలీ మా దగ్గర రణస్థలం అనే ఏరియా ఉంది, రణస్థలం సంథింగ్ చాలా, ఆ ఏరియాలో సంవత్సరానికి ఒక 2 shops ఓపెన్ అయితే దాదాపుగా 10 shops క్లోజ్ అవుతున్నాయి, అంటే ఆపేసుకుంటున్నారు బిజినెస్. అక్కడ ఏంటి సోషల్ మీడియా వల్ల బిజినెస్ అనేది ఒక్కరికి లేక ఇద్దరికి అవుతుంది, మిగతా రిటైలర్కి ఏంటి. నేను 6 years నాలాంటి వాళ్ళు చాలా మంది రిటైలర్స్ చాలా మంది చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు, అయినప్పుడు కూడా తెలీదు
ఆ పెట్టిన పెట్టుబడి అనేది రాదు. బట్టల షాప్లో ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈరోజు ఒక 10,000 సేల్ అయితే మళ్ళీ ఒక 20,000 తేవాలి. ఒక 1 lakh అయింది అనుకో 2 lakh తేవాలి. సో ఒకేసారి పైసలు అనేవి రావు, తీయలేం బ్రదర్. ఒక గోల్డ్ షాప్ అనుకో తీయగలం, సిమెంట్ అనుకో తీయగలం, ఒక ఐరన్ అనుకో తీయగలం, ఒక హార్డ్వేర్ షాప్ అనుకో తీయగలం. ఎందుకంటే దానికి కొన్ని మెటీరియల్ అయినా సరే పట్టుకెళ్ళొచ్చు, మళ్ళీ రిటర్న్ అయ్యే తేవచ్చు. ఎందుకంటే దాంట్లో చేంజింగ్ ఉండదు. వుడ్ వర్క్ అనుకో, వుడ్ అనుకో చేంజింగ్ ఉండదు, ఏమి చేంజింగ్ ఉండదు, దాంట్లో ఏం మాట్లాడదు, ఒక్కటే సింగిల్ మెటీరియల్. కానీ బట్టలు అనేవి చాలా 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 ఎక్కువ. ఒక 10 lakhs స్టాక్ తెచ్చినా కస్టమర్ నచ్చదు, ఒక 30 lakhs నచ్చదు, 1 CR నచ్చదు బ్రో. దాంట్లో 10 మందికి నచ్చుతుంది, 11 వ్యక్తికి నచ్చదు. ఎందుకంటే నువ్వు తెస్తావు మా అయితే ఏంటి ఇండియాలో మోడల్స్ తెస్తావు, ఆడికి ఏంటి అవుట్ ఆఫ్ కంట్రీ మోడల్స్ నచ్చొచ్చేమో ఎవరికి తెలుసు. సో ఇది నేను చెప్పేదంతా ఒకటే, అప్పులు చేసి పైసలు అయితే బిజినెస్లో పెట్టి ఆగం చేసుకోవద్దు. ఏ పైన సరే నీ మనసుకు నచ్చి చేస్తే అదే సంతోషం బ్రో. ఈ రోజుల్లో ఒకడిని చూసి నువ్వు అట్లనే తయారయ్యావు అనుకో, నీ లైఫ్ మీద నీకు క్లారిటీ ఎప్పటికీ రాదు. ఆడేం చేసినా పర్లేదురా నా లైఫ్ లేదు అనేసి నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు అనుకో, సో ఎప్పటికైనా నువ్వు బాగుంటావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది. ఇది ఆర్కే మాట, గుర్తుపెట్టుకో.